మీ పేరన్నా? రిషి అండి. ఇక్కడ విశాఖ పార్లమెంట్లో ఎంపీగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? విశాఖ పార్లమెంటుగా మన బొత్స ఝాన్సీ గారు గెలిస్తే మంచి జరుగుతుందని అనుకుంటున్నాం. లోకల్ వ్యక్తి, ఎందుకంటే ఎప్పుడైనా ఏ కార్యక్రమానికైనా చేసుకోవడానికైనా దేనికైనా అభివృద్ధి చేసుకోవడానికి లోకల్ వ్యక్తి కాబట్టి ముందుకు వచ్చి ఏ కార్యక్రమమైనా చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే భర్త గారు ఉన్నారనుకున్నట్లయితే ఆ సిటీలో ఉంటారు. ఇక్కడ లోకల్ వ్యక్తి మనం ఏదైనా తెచ్చుకోవడానికైనా దేనికైనా ముందుండి ఫోన్ కొట్టగానే వచ్చే మంచి వ్యక్తి ఝాన్సీ గారు. మంచి ఎంపీగా గెలిపించుకున్నట్లయితే ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. అందు గురించే మా బొత్స ఝాన్సీ గారిని గెలిపించుకుంటాం అనేసి మేము అనుకుంటున్నాం. అలాగే బొత్స ఝాన్సీ గారి దగ్గరికి వెళ్తే ఏ కార్యక్రమమైనా ముందుండి మనం తెచ్చుకోగలుగుతాం. అలాగే మన ప్రజల్లోకి వస్తారు, కన్ఫామ్గా వస్తారు. ఎందుకంటే ఏ సమస్య అయినా వస్తారు. ఎందుకంటే మన పక్కనే విజయనగరం, మనం తెచ్చుకోగలుగుతాం ఏదైనా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కానించి ముఖ్యంగా ఏ ప్రభుత్వం చేయనటువంటి మన ఇల్లు వరకు వచ్చినట్లయితే 31 లక్ష ఇల్లులు మంజూరు చేయడం జరిగింది. ఆ పట్టాలు నేరుగా స్త్రీలకే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ సంక్షేమ కార్యక్రమం కూడా చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే ఇక్కడ విశాఖని తీసుకున్నట్లయితే ఉత్తరాంధ్రలో విశాఖని రాజధానిగా ప్రకటించారు కదా, మార్పు వస్తుందంటారా? రానున్న రోజుల్లో మన ఉత్తరాంధ్రాన్ని రాజధానిగా డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే అనేక యువతలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా డెవలప్ కూడా ఎక్కువగా జరుగుతుందని అనుకుంటున్నాం మేమైతే. ఝాన్సీ గారు కూడా నన్ను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ ఐటీ హబ్ తీసుకొస్తాను, జగన్ గారితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పిస్తాం అంటున్నారా? ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అది నమ్మొచ్చండి, తప్పకుండా. ఎందుకంటే ఏంటంటే ఆవిడగా ఎంపీగా గెలిచినట్లయితే మన లోకల్ వ్యక్తి ఏదైనా చేయగలుగుతారు. మన దగ్గరుండి ఏదైనా కార్యక్రమం చేసుకోగలుగుతాం, డెవలప్ కూడా అవుతుంది. ఇక్కడ భోగపురం ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చిందండి? అవుతుందా? భోగపురం ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అలాగా ఒక 30% అవుతుంది. ఇంకా అలాగా రాజధాని మన వైజాగ్ కానీ వచ్చినట్లయితే డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వనరులు కూడా అన్ని సౌకర్యాలు మన విశాఖపట్నంలో ఉన్నాయి కాబట్టి. ముఖ్యమంత్రిగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? ముఖ్యమంత్రిగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే బాగుంటుందని. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో జరిగాయి. నేరుగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పరిచి నేరుగా ఎముకలు 4 గంటలకి ఇచ్చే వ్యక్తుల్ని నేరుగా పంపించే ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కారు కూటమి బలంగా ఉందని అంటున్నారు వాళ్ళు, కూటమి పార్టీ వాళ్ళు. ఎన్నెన్నో అనుకుంటారండి. ఏదైనా కూటమి అనేది ఎవరైనా వచ్చినట్లయితే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకరో ఇద్దరు రావాలి. కూటమి అనేది కామన్. అది ఎవరు ఎన్ని వచ్చినా ఈసారి మన జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. ఏదైనా పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు బలంగా ఉన్న పార్టీ మాది కూడా, ఈసారి ఖచ్చితంగా గెలుపు మాదే అంటున్నారు. ఖచ్చితంగా జగన్ గారే విన్ను. ఏదైనా అధిష్టానం ముఖ్యమంత్రి జగన్ గారే. ఏదైనా పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా ఈసారి ఎమ్మెల్యేగా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గెలుస్తారో గెలరో అక్కడ మనకేం తెలియదు. ఎక్కడ మన భీమిలి నియోజకవర్గం గురించి అయితే మనం అయితే చెప్పగలుగుతాం. ఏదైనా అవంతి శ్రీనివాస్ గారు చాలా మంచి వ్యక్తి, ప్రజల్లో ఉన్న వ్యక్తి, పిలవగానే పలుకుతారు.